ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నారు. కాసేపట్లో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకునుంది. హైదరాబాద్ నుంచి నారావారిపల్లెకు రామ్మూర్తి నాయుడు భౌతిక కాయం తరలిస్తున్నారు. స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అటు నారావారిపల్లెకు ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో బయలుదేరనున్నారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు, అక్కడి నుంచి నారావారిపల్లె వెళ్తారు. రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలకు హాజరవుతారు. డెబ్బై రెండేళ్ల రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఎస్జీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. రామ్మూర్తి నాయుడు మృతితో నారా, నందమూరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. బంధువులందరూ ఏఎస్జీ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు పార్థివ దేహానికి నివాళులర్పించారు. చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకుని హైదరాబాద్ ఏఐజీలోని సోదరుడి పార్థివ దేహానికి నివాళులర్పించారు. పంతొమ్మిది 1952లో రామ్మూర్తి నాయుడు జన్మించారు. 1994లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 94 నుంచి 99 వరకు చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. రామ్మూర్తి నాయుడుకు భార్య ఇందిర, కుమారులు రోహిత్, గిరీష్ ఉన్నారు. నారా రోహిత్ టాలీవుడ్లో హీరోగా రాణిస్తున్నారు. ఇటీవలే నారా రోహిత్ నిశ్చితార్థం జరిగింది. ఈలోపే ఈ విషాదం చోటు చేసుకుంది. రామ్మూర్తి నాయుడు మరణ వార్తతో నారావారిపల్లెలో విషాద ఛాయలు అలముకున్నాయి. కాసేపట్లో స్వగ్రామానికి నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహం చేరుకొనుంది. ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంత్యక్రియలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ అందిస్తారు. దినేష్. శ్రీనివాస్, మొత్తంగా మనం ఇప్పుడు నారావారిపల్లిలో నారా చంద్రబాబు నాయుడు, నారా రామ్మూర్తి నాయుడుకి సంబంధించినటువంటి అమ్మానాన్నల సమాధుల దగ్గర ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ నారా అమ్మణమ్మకు సంబంధించి సమాధి, అలాగే నారా ఖర్జూర్ నాయుడు అంటే చంద్రబాబు సంబంధించి అమ్మానాన్నల సమాధులు ఇక్కడ ఉన్నాయి. ఈ సమాధులు మామూలుగా సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద పండుగకి కూడా ఇక్కడికి వచ్చి నారా, నందమూరి కుటుంబాలు ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించి పూజలు చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈరోజు నారా రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి దహన క్రియలు ఈ వాళ్ళ అమ్మానాన్నల సమాధులు పక్కనే అంటే ఉత్తరం వైపుగా ఉండేటువంటి స్థలంలో, ఇది మామిడి తోపు ఉంది, ఇక్కడే ఆయనకు సంబంధించినటువంటి అంత్యక్రియలు దహనం చేయబోతున్నారు. ఇక్కడ ఈ స్థలంలోనే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి యొక్క మామిడి తోపులో చేయబోతున్నారు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ ప్లేస్ని డిసైడ్ చేసినారు. ఇంకా కొంత ఏర్పాట్లు అయితే జరగదు. మనం చూస్తున్నాం భద్రతా పరంగా అది పోలీస్కి సంబంధించిన బాంబ్ స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ అంతా కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసేటువంటి దృశ్యాలు చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఎయిర్పోర్ట్ నుంచి నారావారిపల్లిలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు ఇంటి వరకు కూడా 1000 మంది పోలీసులతో పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. 8:30కి నారా లోకేష్ ప్రత్యేక విమానంలో రామ్మూర్తి నాయుడికి సంబంధించినటువంటి పార్థివ దేహాన్ని ఇక్కడికి నారావారిపల్లికి తీసుకుని రాబోతున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత 9:15 నుంచి సందర్శకులకు నారా రామ్మూర్తి నాయుడు పార్థివ దేహాన్ని చూడటానికి
అనుమతించబోతున్నారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు 10:05కి బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. ఆయన ఇక్కడికి వచ్చేటప్పటికి 10:50 అవుతుంది. ఈలోపు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్, అలాగే సామాన్యులు అంటే రామూర్తి నాయుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కాణిపాకం ఆలయ అభివృద్ధి కావచ్చు, అలాగే ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో నీటి సమస్య కావచ్చు, ఏ సమస్య ఉన్నా కూడా ఎవరికి వ్యక్తిగతంగా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఇక్కడికి రావచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసు అధికారులందరూ కూడా పటిష్టంగా ఇక్కడ చూడొచ్చు మనం అన్ని చోట్ల కూడా పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్ల మధ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. మొత్తంగా అధికారులు ఇక్కడ చేస్తున్నటువంటి ఏర్పాట్ల గురించి సార్ భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనం చూడొచ్చు బయట ఇక్కడ దహన క్రియలు జరిగేటువంటి ప్రాంతాన్ని ప్రస్తుతానికి మనం చూసాము. నారావారిపల్లిలోనే నారా చంద్రబాబు నాయుడు ఇంటి నుంచి సుమారుగా 200 మీటర్ల దూరంలోనే ఇక్కడ ఈ యొక్క దహన క్రియలకు ఏర్పాట్లు ఉన్నాయి. సుమారు మధ్యాహ్నం 2:30 ప్రాంతంలో, అంటే ఎందుకంటే ఈరోజు 4:30-6 రాహుకాలం ఉన్న నేపథ్యంలో ఆ లోపలనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి కావాలని పెద్దలు నిర్ణయం చేశారు. నిన్నటి రోజు కుటుంబ పెద్దలందరూ కూడా ఇక్కడ సమావేశమై ఈ నేపథ్యంలో ఇంటి దగ్గర నుంచి అంతిమ యాత్ర ఇక్కడికి 2:30కు ప్రారంభమై 3:15 లోపు ఇక్కడికి చేరుకుని ఇక్కడ అంత్యక్రియలు అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు, మన కెమెరా వీడియో జర్నలిస్టు నాగార్జున చూపిస్తున్నారు. రోడ్డు ఉండేటువంటి పోలీసు బందోబస్తు కానీ చూడొచ్చు. జస్ట్ 200 మీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంది. అక్కడి నుంచి అంతిమ యాత్ర ఇక్కడికి చేరుకున్న తర్వాత ఇక్కడ ఈ యొక్క దహన క్రియలు చేయబోతున్నారు. బంధువులు ఇప్పుడిప్పుడే వస్తున్నారు. నారా రామూర్తి నాయుడు పార్థివ దేహం ఇక్కడికి 9:15కి అందరూ చూడడానికి ఏర్పాటు చేయడానికి సంబంధించినటువంటి క్యూ లైన్లు కావచ్చు, అలాగే అన్ని ఏర్పాట్లు పూర్తయింది. వీవీఐపీలు కూడా ప్రత్యేకంగా క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. వాటర్ స్టడీ. థ్యాంక్ యూ దినేష్.